సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మన సినిమా ఇండస్ట్రీలో లైక్ బేసిక్ గా ఎప్పటి నుంచి మనం చూసుకున్న క్యాస్ట్ అనేది కానీ లేకపోతే కాంటాక్ట్స్ మనీ ఇవన్నీ ఉంటేనే ఏదో ఒకటి అందులో అదైనా లేకపోతే ఇదైనా ఏదో ఒకటి ఉంటేనే కానీ మనం వెళ్ళగలం, లేకపోతే కష్టం అని అంటుంటారు. మరి నీకు అవన్నీ భయం వేయట్లేదా? ఎప్పుడన్నా భయం అనేది మనకేం పని రాకపోతూనే ఉంటుంది. మనకు పని వచ్చు, మనకు తెలివి ఉంది అనేది స్కోప్ ఉన్నప్పుడు భయం అనేది తక్కువ వేస్తుంది. సో నాకైతే అది ఉంది. ఇంకోటి క్యాస్ట్ అంటే దాని గురించి అంత మాట్లాడలేము. ప్రెసెంట్ క్యాస్ట్ అంటే నేను ఎప్పుడు పోయి చూడలేదు, నాకు అంతేం తెలియదు. ఎందుకంటే నేను కూడా ఇంతవరకు అయితే ఎవరి దగ్గర పని ఏం చేయలేదు. అంటే ఏ దగ్గర నాకే ఉండేది టోటల్ గా. సో మనీ అనేది ఫిలిం మేకర్స్ పాయింట్ లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫిలిం మేకర్స్ కూడా పోతుంది. ఇప్పుడు ఊర్లకి నుంచి వచ్చిన సిటీలో ఉన్నా ఏం చేస్తున్నా, చదువుకుంటావా లేదా? ఎందుకు ఖర్చు పెడుతున్నావు? సెట్ అవ్వాలని ఖర్చు అయితే పెడుతున్నావు కదా. అందులో ఖర్చు పెట్టి కూడా అమీర్ పెట్టుకొచ్చి కోర్సులు చేస్తున్నావు. ఇంకా కొంచెం సెట్ అవుతుంది. నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకుంటే నీకు ఏదో ఒకటి బతకనీకి పైసలు వస్తాయి, చూసుకుంటావు. సినిమాకి వచ్చి చూడడం ఖర్చు పెడతాడా? పక్కనోడే పెట్టాలి. ఎట్లా వర్కౌట్ అవుతుంది? నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకో. ఇక్కడ కూడా అంతే. నువ్వు ఎట్లా షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా పెట్టుకుంటావా, ఏదో ఒకటి పెట్టుకో. లేదా కోర్సులు చేసి పెట్టుకుంటావో పెట్టుకో, నీ ఇష్టం. అది నీకు ఎట్లా వీలు అయితే అట్లా. పుట్టినే నాకు పక్కనోడే పెట్టాలి, నా మంచి కథ ఉందంటే కుదరదు. ఫస్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ లాగానే అనుకో. సినిమా బిజినెస్ ఎవరో నీకు తెలియదు ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇది బిజినెస్. ఒక ప్రొడక్షన్ ఉంటుంది, వాళ్ళ ఓనర్లు, దాని కింద అందరు పనిచేస్తారు. అంటే ఆ సినిమా ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఇంకో ప్రాజెక్ట్. సో ఇది కూడా అంతే సేమ్. నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. ఇప్పుడు 1 లక్ష ఇన్వెస్ట్ చేసుకున్నావు అంటే మన డైరెక్టర్ అయితే 5-10 లక్షలు వస్తాయి కదా. సో 1 ఇయర్ ప్యాకేజ్ 5-10 లక్షలు అనుకో తప్పేముంది. సంవత్సరం 5 మంచి హిట్ కొడితే 10%, 20%, 100% ఇంక్రిమెంట్ ఉంటుంది నీకు. సో ఈ యాంగిల్లో ఆలోచిస్తే అందరు ఫిలిం మేకర్స్ కి బెటర్. పుట్టి నా దగ్గర పైసలు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు అంటే ఎవరి దగ్గర ఏముండదు. పైసలు లేకపోయినా ఇంట్లో అమ్మాయి చదివిస్తారు. నువ్వు పైసలు లేకపోయినా అన్ని చేస్తావు. నీకేమైనా ఆపద వస్తే పైసలు ఎచ్చకనే వస్తాయి నీ దగ్గరికి. నీకు వస్తాయి, ఏ యాంగిల్ అనేది తెచ్చుకునే స్కోప్ ఉంటే వస్తాయి. దీనికి మాత్రం పెట్టరు బ్రో. ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా అంటే నేను పెట్టుకున్నాను నా మీద. నేను చాలా పెట్టుకున్నా, ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, అంతా నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నీ మాటలు చెప్తున్నాను. కానీ నీకు ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ అనే మూవీలో నీ సాంగ్ లేకపోతే ఇప్పటికీ నువ్వు ఎవరో తెలిసేది కాదు. తెలుసు బ్రో, చాలా మందికి ఫిల్మ్ మేకర్స్ కి తెలుసు. నా పాయింట్ అదే, నాకు ఆడియన్స్ కి తెలియాలని కూడా అంత పెద్ద ఆశ లేదు బ్రో. ఒక సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ ఆడియన్స్ కి తెలిసిపోతాము. ఇప్పుడు తెలిసిపోయినట్టు ఎంత సింపుల్ గా ఏ ఫ్లూక్ లోనే లేచేస్తుంది. ఆడియన్స్ కి మంచి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ యాంగిల్లో నేను సినిమా తీసినప్పుడు లేదా నేనేమన్నా నా సైడ్ నుంచి ఏమన్నా వచ్చినప్పుడు తెలుస్తుంది ఎట్లకైనా. కానీ ఫిలిం మేకర్స్ చాలా మందికి నీకు ఫిలిం మేకర్స్ టచ్ లో ఉన్నావు? లేదు బ్రో, అసలు ఇంతవరకు నాకు ఎవరు పెద్ద వెళ్తే టచ్ లేదు. మొత్తం యంగ్ ఫిలిం మేకర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. నా ఏజ్ గ్రూప్ 18 సంవత్సరాల నుంచి 26-27 వీళ్ళని టార్గెట్. ఎందుకంటే ఆ టైంలోనే సినిమా మీద అందరికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ టైంలోనే అందరూ వచ్చి లైఫ్ ఖరాబ్ చేసుకుంటారు. రూట్ తెలియక రూట్ నువ్వు ఇస్తున్నావు. రూట్ 100% చేస్తున్నాను కదా నేను. నాకేం తీట అందరితో సినిమాలు చెప్పాలని నేను చేసుకుంటాను కదా. నాకు అంత స్టూడియో పెట్టుకొని నాకెంతసేపు సినిమా తీసుకొని నేను నా పాయింట్ చెప్తలేను. అందరు రూట్ 100% నేను ఇస్తున్నాను. అంటే లైక్ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. లైక్ నేను 2012-13 నుంచి నేను చూస్తున్నాను. ఛానల్స్లో కింద మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా చేయాలనుకుంటున్నారా, అయితే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అని చెప్తారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్లో నేను జాయిన్ అవుతారు, యాక్టింగ్ క్లాసెస్లో జాయిన్ అవుతారు, ఏదో ఒక స్కూల్లో జాయిన్ అవ్వడం, నేర్చుకోవడం అది ఉంటుంది. కానీ ఆపర్చునిటీస్ అనేవి ఎవరికి ఎంతమందికి అని ఇస్తారు. లైక్ మళ్ళీ తీసుకుని వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ గానే పంపిస్తారు కదా. అంటే ఇవన్నీ వేస్టా? నేర్చుకోవడం ఏమైనా ఉపయోగపడతాయా? అదే అంటున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్ కూడా ఒక పాయింట్ లో చూసుకుంటే చాలా కమర్షియల్ గానే ఉన్నాయి. అంటే నేను కూడా మన పెద్ద స్కూల్లోకి నేను కూడా వెళ్ళాను, ఇంటర్వ్యూస్ ఇచ్చాను, పాస్ అయ్యాను. అప్పట్లోనే 3 లక్షలు కట్టమన్నారు. నాకు అప్పటికే నా 3-4 సాంగ్లు కూడా అయిపోయి నాకు మినిమం తెలుసు
అంటే నాకు మొత్తం వచ్చాను ఏం కాదు, ఇప్పుడు కూడా మొత్తం తోపని ఏం కాదు, కానీ నా నో ద ప్రాసెస్ ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది, ఏం తప్పులు చేయదు, ఫస్ట్ హిట్ గానే తప్పులు ఎట్లా చేయదు, పైసలు ఎట్లా కాపాడుకోవాలి, ఈ యాంగిల్ వరకు నాకు మొత్తం తెలుసు. సో అక్కడ కూడా సిలబస్ చూసిన అంత సేమే ఉంది, సేమ్ థింగ్ ఏమైనా చేస్తారా అంటే ఏం చేయరు అనే పాయింట్ ఉండే. జనరల్ వచ్చేటోళ్ళకి కూడా ఇప్పుడు అదే పాయింట్ అయిపోయింది. ఫస్ట్ కాస్టింగ్ ఎక్కువ, మీరు అందరికి ఆపర్చునిటీస్ చెప్పలేము, అందరికి ఇవ్వలేము. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఎందుకు ఇస్తాం అందరికి ఆపర్చునిటీ, ఎందుకు పోతున్నావు, ఏం ఎవరు అందరికి తీయలేరు. సో తెలుగు ఉన్నోనికి మాత్రం ఇచ్చే స్కోప్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కీన్ కంటెంట్ స్టూడియోస్ లో కేసీ ఫిల్మింగ్ అకాడమీ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఉంటుంది. మళ్ళీ కోర్స్ ఫీజు కూడా 35,000 రూపాయలే, బ్యాచ్ సైజు కూడా 10-12 మందిని తీసుకుంటాం, అందరి లెక్కల ఇంత ఉండదు అసలు. 100% ఆపర్చునిటీ. టాప్ 3 people కి ₹1,00,000 షార్ట్ ఫిల్మ్ ఆపర్చునిటీ ఇస్తాం ప్రొఫెషనల్ గా. మళ్ళీ తీసుకొని లక్ష ఇచ్చాను కాదు, అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం. కాస్టింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం, కెమెరాస్ మేమే ప్రొవైడ్ చేస్తాం, డబ్బింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం, ప్రొఫెషనల్ సౌండ్ మిక్సింగ్ అవుతుంది, ఏదో యూట్యూబ్లోకి వెనకాలకి ఆర్డర్లు వేసి అది కూడా జరుగుతుంది. ఒరిజినల్ సౌండ్ సినిమాకి ఎట్లా కొడతామో వస్తుంది, కావాలంటే వెళ్ళి చూడొచ్చు, మీకు కూడా అర్థమవుతుంది క్వాలిటీ. చూడండి అట్లా ఉంటుంది. సో మా దగ్గర మాత్రం లెస్ క్వాలిటీ, లెస్ మనీ, మోర్ వాల్యూ విత్ ఆపర్చునిటీస్ మేమైతే ఇస్తున్నాం. అది గ్యాప్ ఉంది, ఫిల్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడలేని వింటుంటే లైక్ నాకు ప్రొడ్యూసర్స్ కావాలి, ప్రొడ్యూసర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ కావాలి, అండ్ స్టూడెంట్స్ కావాలి అన్నట్టుంది. అదే బ్రో సింపుల్. ఇప్పుడు ఎవరన్నా ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు, యాక్టర్ కావాలి, డైరెక్టర్ కావాలో, లేకపోతే సినిమాటోగ్రాఫర్ కావాలో, ఎవడన్నా స్టూడియో పెట్టుకోవాలి, ప్రొడ్యూసర్ కావాలని ఎవడన్నా వచ్చిన చూసినా 17 years ఉంది, నేనున్నా, నేను ఒక్కన్నా. సో అట్లా వచ్చిన ఇదంతా జర్నీ అంటే ప్యూర్ డెట్ అంటే అప్పులు చేసుకుంటున్నా వచ్చి పెట్టుకున్నది. పిచ్ అంటారు కదా, పిచ్ బాగా ఎక్కువ ఉంది, కానీ ఏడే ఎక్స్పెక్ట్ ఏం కాలేదు. ఒట్టి డెట్ ఉంటే అప్పులు ఎట్లకని చేస్తాం, నేను చెల్ల పెళ్లి చేసినా అప్పు చేస్తాను, అదే నా కోసం నేను చేసుకున్నాను, బొచ్చు దానికన్నా పోయేదేం లేదు, అంతే కదా, ఎవరైనా అప్పు చేస్తారు లైఫ్. సో నా కోసం నేను అప్పు చేసుకున్నాను, దానికోసం అట్లా ఇప్పటికి ఉంది, అది లేదని ఏం లేదు. అది చేసుకుంటూ వచ్చాను, ప్రొడ్యూసర్ లాగా ఉన్నాను. ఇప్పుడు ఇంత బిల్ చేశాను, ఒక్కనే బిల్ చేశాను, ఒక్క ఇండస్ట్రీ కాంటాక్ట్ లేదు. మీరు అన్నట్టు ఉన్నారు, ఇంతవరకు నాకు ఎవరు తెలియదు, ఒక్కరు కూడా తెలియదు, నాకు తెలియాలని కూడా నేను ప్రయత్నించలేదు. ఫస్ట్ థింగ్ నేనైతే చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను, నా సొంతంగా నాకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నీకు డబ్బులు అయితే మనకి కోర్సెస్ నుంచి కొద్దిగా వస్తాయి, హెవీ ప్రాఫిట్స్ అనేది ఏం లేదు, డీసెంట్ ఇనఫ్ ఉంది. ఇప్పుడు గ్రోత్ స్టేజ్ బ్రో, అంటే ఇప్పుడు మంచి సెట్ అయిపోయిన స్టేజ్ ఉంది, గ్రోత్ స్టేజ్ స్కేల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కంపెనీ స్కేల్ చేయాలంటే ఇన్వెస్టర్స్ కావాలి. నేను పునాదులు అన్ని ఫౌండేషన్ మొత్తం సెట్ చేసి పెట్టినాను, పిల్లలు లేపు పెట్టినాను, మొత్తం రెడీ ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కానీ వస్తే వాళ్ళకి సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక సినిమా ₹1,00,00,000 సినిమా, చిన్న సినిమా తీద్దామని ప్రొడ్యూసర్స్ ఉంటారు, రియల్ ఎస్టేట్ చాలా మంది ఉంటారు కదా, చాలా సినిమాలు వస్తుంటే పోతాయి, వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది నా స్టూడియో. ఎందుకంటే ఇక్కడ ఒక 20 lakhs 30 lakhs కట్ చేసుకోవచ్చు, అది అంత ఉంది కాబట్టి, సెట్ చేసి ఉంది కాబట్టి, మార్కెటింగ్ కానీ ఎడిటింగ్ కానీ సౌండ్ మ్యూజిక్ అంతా సెట్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ కట్ అయ్యిద్ది. ఓ బిజినెస్ లాగా కూడా దొరుకుతుంది, ఆ బిజినెస్ ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది, సినిమా తీయచ్చు, కొద్దిగా కట్ చేసుకోవచ్చు, అమౌంట్ మొత్తం తీసుకోకపోతే. లేదు బ్రో, అన్న ఉన్నాడు, అక్క ఉంది, ఇద్దరు మ్యారీడ్. ఇప్పుడు ఒక్క ప్రెసెంట్ అంటే లేదు, ఉన్నట్టు ఉంటది, కానీ ఏం లేదు, అంతా ఏం లేదు, ఉంది కానీ మన దగ్గర ఉన్నట్టు అంతేం లేదు. అంటే ప్రెసెంట్ కాదు బ్రో, ఇప్పుడు సాయి మాత్రం నీ ఫ్రెండ్ కదా, మనకి క్యారెక్టర్ ఏం సెట్ చేయలే, దాని గురించి ఏం అడగలేదు బ్రో, ఆ పాయింట్లు ఎప్పుడు మాట్లాడుకోము. ఇండస్ట్రీలోని ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా, ఏదో క్యారెక్టర్ కావాలన్నా అడగాలి, అడుగుతున్నాయి కానీ ఏదో అడగాలి. అవును, కానీ మేము ఆ పాయింట్ మేము ఎప్పుడు మాట్లాడిన స్టోరీ గురించి మాట్లాడుకుంటుండే. ఇప్పుడు అవకాశం ఏమో బ్రో, ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు. ఎప్పుడున్నా స్టార్టింగ్ కూడా ఎట్లుంటుండే అంటే చెప్పినట్టు ఆయన కూడా చాలా దాన్ని. ఇప్పుడు లిటిలర్స్ అనేది నా ప్రొడక్షన్, నేనే ప్రొడ్యూసర్, నా దాంట్లో వెబ్ సిరీస్ చేయాలి, కీన్ కంటెంట్ స్టూడియోస్ ఉన్నాయి, అది మంచిగా వచ్చి అటు వెళ్ళిపోయి అదే ఆ డిస్కషన్స్ అవుతూ ఉండే. ఎప్పుడన్నా 30 pages అయినాయి, ఒకసారి చూడు, ఈ డిస్కషన్లు అయితే ఉండే, ఇట్లా మాట్లాడుకుంటుండే. సాయమంత ఇంకో స్టోరీ లాగా పోయి ఈ స్టోరీ సెట్ అయిపోయింది, మౌలిక్ కూడా నచ్చింది, సో అట్లా ఆ జర్నీ అట్లా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ఇట్లా యాక్టింగ్ చేయాలి ఇదైతే ఏం లేదు, మజాక్లా పెట్టుకుంటావా లేదా ఫ్యూచర్ లో అనే పాయింట్లు వస్తుంది, కానీ సీరియస్ గా అయితే ఎప్పుడు డిస్కషన్ ఏం చేయలేదు. ఇండస్ట్రీకి వచ్చి 10 years అయ్యింది, నీకు విసుగు అనిపించి ఎప్పుడు ఆగిపోలే అనిపించలేదా? ఎందుకు అనిపించదు, అనిపిస్తుంది, చాలా సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నోనికి పెద్ద ఆశ ఉంటే కష్టమే కదా బ్రో, పెద్దోళ్ళకి కొద్ది పెద్ద ఆశ ఉంటే కొన్ని పైసలు పోయినా ఏం ఫీల్ అయ్యే ఉండదు. మిడిల్ క్లాస్ వానికి పెద్ద పెద్ద ఆశలు ఉంటే
ఎట్లకైనా అనిపిస్తుంది, ఎందుకంటే వర్కౌట్ కాదు అంత ఈజీ ఏది, కానీ ఓపిక ఉంది, ఓపిక ఉంది, కొద్దిగా ఎట్లగా సాధించాలని కొద్దిగా బల్బు ఉంది, ఏదన్నా కానీ కొట్టాలే, పోతే ఏం చేయలేము, ఎన్ని రోజులు కష్టపడ్డది అనిపిస్తుంది. ఎందుకు లాస్ట్ మంత్ కూడా అనిపించింది, అనిపిస్తుంది, అది ఎప్పటికైనా అనిపిస్తూ ఉంటది. కానీ అదే ధైర్యం తెచ్చుకొని ముందు పోతా ఉండాలి. చాలా మంది ఫిల్మ్ మేకర్ గివ్ అప్ అనుకుంటారు, కానీ ఒక దాని మీద ప్యాషన్ అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కెరియర్ మేనేజ్మెంట్ రెండు ఫిల్మ్ మేకర్స్ కూడా చూసుకుంటే చాలా బెటర్ అవుతుంది వాళ్ళకి, అట్లని చెప్తుంది. అంటే లైక్ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు అందరూ పేద ఆర్టిస్టులు వస్తారు, ఇండస్ట్రీ కూడా వచ్చేవాడు ఎవరు దగ్గర డబ్బు ఉండదు, ఏముండదు, జీరోతో వస్తారు. అంటే లైక్ మరి ఎంత ఖర్చు పెట్టి నీ దగ్గర ఎలా బ్రో నేర్చుకోవాలి, లైక్ డైరెక్షన్ కానీ ఇప్పుడు కీన్ స్టూడియోస్ బ్రో? నాకు పెద్ద ఖర్చేం కాదు బ్రో. ఇప్పుడు నువ్వు ఎట్లా సపోజ్ శివ గారు మీరు ఎట్లా డైరెక్టర్ అవుతారు, నాకు ఒక ఆన్సర్ చేయండి. సపోజ్ మీరు డైరెక్టర్ అవుదాం అనుకోరు, మీరు ఇంత ఉన్నారా, 2 మార్గాలు చెప్పారు ఎట్లా అవుతారు? ఫస్ట్ కథ రాసుకుంటా, కథ రాసుకుంటారు, దాని తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరికి మెసేజ్లు చేస్తారు, ఎవరు తెలిసిన లేకపోతే ఇన్స్టా. ఇప్పుడు చాలా మందికి తెలిసిన ఉండరు బ్రో, అందుకే మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు ఉన్నారు, మెసేజ్ చేస్తాం, దాని తర్వాత వెళ్ళి కథ చెప్తాం అంతే, నాకు ఏం తెలియదు. అదే అండి, చాలా మందికి ఏంటంటే కథ రాసుకోవడం వరకు ఉంటది, తెలిసిన ఉంటే పోతారు వాళ్ళు కూడా 30 సార్లు తెంపించుకుంటారు. వీడు మళ్ళీ వస్తాడు, ఏం ఒప్పుకోట్లేదా అంటాడు, కూర్చుంటాడు, తాగుతాడు, ఖర్చు అయింది, పెట్రోల్ ఖర్చు అయితే ఎట్లకైనా వద్దకన్నా 5,000 ఎగిరిపోతాయి నెలకి, ఎగిరిపోతాయి లేదా ఈజీగా ఎగిరిపోతాయి. మళ్ళీ రూమ్ రెంట్లు అదొక 5,000, సినిమా అయ్యేవో అట్నే ఉంటాం. ఇప్పుడు నేను 3 లక్షలు 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకోమంటే నాకేం ఖర్చు ఏం పెట్టకు, నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకో, ఎంత 35,000 అంటున్నాను. సరే నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకున్నా ఒక షార్ట్ ఫిల్మ్ మినిమం తీసుకోవాలా, ఏం చేసినవరా అని అడుగుతాడు, నీకు వచ్చా అని అడుగుతాడు. ఎంత ఇద్దు ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొఫెషనల్ చేయాలంటే? 2-3 లక్షలు, లక్ష మినిమం వేసుకుని లక్ష. నేను 35,000 ఎడా, నీకు 35,000 వాల్యూ తెలుస్తుంది, ప్రాసెస్ తెలుస్తుంది, ఫిల్మ్ మేకర్స్ ఫ్రెండ్స్ అవుతారు, నెట్వర్క్ వస్తుంది, నువ్వు టాప్ 3 ఇంప్రెస్ చేస్తే నీకు ప్రొడ్యూస్ చేస్తున్నాము, ప్రొడ్యూసర్స్కి హెల్ప్ అయింది, మీకు హెల్ప్ అయింది, అలా సెలెక్ట్ కాని వాళ్ళు టీమప్ అయిపోతారు, ఆ సినిమాకి ఎడిట్స్ చేసుకోవడము. ఫస్ట్ నీకు ప్రాసెస్ తెలిసిపోతుంది. సినిమా అంటే కథ రాసినంత ఇది కాదు, కథ రాసుకుంటే బుక్లు రాసుకోండి, మస్తు కథలు రాస్తారు. సినిమా అంటే ఎగ్జిక్యూషన్, నీకు ఫస్ట్ మాట్లాడడానికి రావాలి, నలుగురిని నేను నమ్మాలి, నువ్వు నలుగురు మీద ఉన్నావంటే నీకు అది ఉండాలి. అది చాలా మందికి అది ఎక్స్పెక్ట్ అంటే ఆ యాంగిల్లో కూడా వెళ్ళరు. ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఒక యాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు తిరగాలి బ్రో? తిరగాలి అనే పాయింట్ కథ ఇంపార్టెంట్, దాని తర్వాత నువ్వు ఎట్లా వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, వాళ్ళకేం బెనిఫిట్ నీకేం బెనిఫిట్ అని ఎప్పుడు చూసుకోవద్దు. నీకేం బెనిఫిట్, నీకు బెనిఫిట్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, క్లియర్ కట్ అది అయిపోయింది. వాళ్ళకి నీ వల్ల ఏం బెనిఫిట్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ తెలియదా ఏం అడుగుతాడు బ్రో? ఫస్ట్ 2 క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎన్ని రోజుల్లో షూటింగ్ చేస్తాం, కథ నచ్చినాక ఎన్ని రోజుల్లో షూటింగ్ అయిపోతుంది అడుగుతున్నాను. మీరు కరెక్ట్ ఆన్సర్ ఉండాలి, నోట్తో చెప్తే సరిపోదు, పేపర్ మీద ఉండాలి. అది స్కెడ్యూలింగ్ బేసిక్గా 30 రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తా సార్, ఎంతలో అయిపోద్ది అని అడుగుతాడు. ఇంతలో అయిపోద్ది, అమౌంట్ ఎట్లా అయిపోద్ది చెప్పు నాకు అంటే, నీకు చెప్పమంది చెప్పనీకి రాదు, అది నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు కెమెరా ఎంత అయింది, కెమెరామెన్ ఎంత తీసుకుంటాడు, ఎడిటర్ ఎంత తీసుకుంటాడు, ఏడైద్ది పని, ఇవన్నీ చెప్తే అక్కడ నువ్వు కొట్టే ఛాన్స్ ఉంటుంది తప్పించి కథ ఒక్కటే ఎప్పుడు అన్ని సినారియోస్లో పేలిపియదు. ఎగ్జిక్యూషన్ కూడా నువ్వు చేయగలుగుతావా అనే పాయింట్. యాక్టర్స్ కూడా అంతే, వాళ్ళని తీసుకుంటే వాళ్ళకేం బెనిఫిట్. నువ్వు కొత్త డైరెక్టర్ పోయినా సరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు అడుగుతారు, నువ్వు కొత్త వాళ్ళని తీసుకుంటావు, నువ్వు కూడా ఏం తీసుకో, నీకు ఎక్స్పీరియన్స్ కూడా కావాలి, ఎందుకంటే వాళ్ళే మంచిగా చేస్తారు కాబట్టి. సో ఎవరి యాంగిల్ వాళ్ళకు ఉంటాయి. సో ఎవరి దగ్గర అప్రోచ్ అయినా వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, నువ్వు వాళ్ళకి ఏమి ఇస్తున్నావు, నీకేం వస్తుంది. విన్ విన్ అంటారు కదా, ఆ విన్ విన్ సిచ్యువేషన్ లోనే అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అవ్వడం నేర్చుకోవాలి ఎవరన్నా, కద్ద ఇంపార్టెంట్. మీకు తెలియదు ఎవరి బ్రాండింగ్ వాడు చేసుకుంటేనే, ఇది కూడా అంతే. నువ్వు డైరెక్టర్ అని 10 మంది తెలిసేలాగా చేసుకో ఫస్ట్, దాని తర్వాత ఆటోమేటిక్ గా వాడు ఏం కథ ఉందని వాళ్ళే అడుగుతారు. సో ఈ యాంగిల్ పోతలేరు ఫిల్మ్ మేకర్స్ బేసిక్ గా, అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ముందంటే ఓకే అయిపోయింది, అప్పుడు అంత ఏం లేదు, కానీ ఇప్పుడు అడాప్ట్ కావాలి ఈ సిచ్యువేషన్ కి. నువ్వు కరెక్ట్ నీ బ్రాండ్ నువ్వు చేసుకో, మినిమం బ్రాండ్ చేసుకో. గుర్తుపడుతున్నారా బ్రో ఇప్పుడు ఈ మధ్య ఏమైనా బయట ఎలా ఉంది? గుర్తుపడతారు, ముందు కూడా గుర్తుపడుతుండే బ్రో, కొద్దిగా ఉంది, ఇప్పుడు కొద్దిగా సిచ్యువేషన్ ఏముంది చూస్తున్నారు ఆ పాయింట్ ఉంటుంది. అడుగుతున్నారా ఏమని అడుగుతున్నాను? ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటి? నేను ఏం అడ చూసి వెళ్ళిపోతున్నారు అంతే బ్రో. కింగ్ కంటెంట్ స్టూడియోస్ కదా బ్రో, శరత్ అంటే బ్రో, హాయ్ బ్రో, హాయ్ బ్రో, అంత మంచిదేనా బ్రో, అంత మంచిదే బ్రో, మీరు ఎట్లున్నారో బాగున్నారా, అంత ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో,
ఎవరు అడిగిన ఏం అడుగుతారు అంతే. మా అంటే ఏదో ఒక ఫోటో ఎవరన్నా ఒక్కరు అడుగుతారు, అందరూ ఆడతారు. అట్లా అడిగినాం. మా స్టూడెంట్స్ ఉండేటోళ్ళు, నేను తీపిచ్చిన వాళ్ళ టీమ్ వాళ్ళు అట్లా ఉన్నప్పుడు దగ్గర కొద్దిగా క్లోజ్ ఉంటాం వాళ్ళు ఉంటారు. రాబోతున్న యంగ్ లైక్ యంగ్ ఫిలిం మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే ఫస్ట్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తాను. ఎదరార్దువే షార్ట్ ఫిల్మ్ తీసుకో, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకుని నీకు ఎప్పుడైనా పైసలు వస్తాయి. నేను ఏం చేయకుండా నాకు పైసలు రావాలంటే కష్టం. నీ మీద నువ్వు చదువుకుంటున్నా నీకు పైసలు వస్తాయి, జాబ్ వస్తుంది, ఏం చేసినా అదే వస్తుంది. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర పోవాలన్నా సరే నువ్వు జల్దీ సక్సెస్ కావాలంటే ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి. ఆడకు పోయాక నేర్చుకుంటే నీకు నేర్పించి నీకు అది ఏం సినిమా తీస్తలేరు, ఆడ వాళ్ళ సినిమా వాళ్ళు తీసుకుంటున్నారు అంతే. సో చాలా మంది ఈ యాంగిల్ ఉంటారు, అడిగిపోయి నేర్చుకుంటాను, నేర్పియరా. నువ్వు ఫస్ట్ తెలుసుకో ఏముంటుందో, అడిగిపోయి చూస్తే అబ్జర్వ్ అయిపోద్ది, ఎక్కువ తెలుసుకుంటావు. ఈ యాంగిల్ అనేది ఎంతో నీ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మార్కెటింగ్. ఇప్పుడు చాలా మంది సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, చిన్న సినిమాలు చాలా థియేటర్ గాది వచ్చిపోతాయి. ఎందుకు ఫెయిల్ అయితే మీరు అనుకుంటున్నారు చెప్పచ్చు? మేబీ జనాల దాకా వెళ్ళకపోవడం. అదే ఎందుకు వెళ్ళకపోవడం అంటే నాకు తెలిసినందుకు ఫస్ట్ మార్కెటింగ్కి అమౌంట్ ఉండదు. చేసుకుని రాక కాదు, మంచి పిఆర్కి ఇస్తే వాళ్ళు చేసి పెడతారు. ఎంతో అదే ఫస్ట్ మార్కెటింగ్ అమౌంట్ ఉండదు. అది కూడా ఒక మెయిన్ యాంగిల్ ఉంది. అంటే ప్రొడక్షన్ కి ఖర్చు అయిపోద్ది, మార్కెటింగ్ పెట్టుకునే ఖర్చు ఉండదు. ఆడ కూడా చాలా ఫెయిల్ అవుతా ఉంది. సో మార్కెటింగ్ నేర్చుకోవడం చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎవరైనా సరే, చిన్న షార్ట్ ఫిల్మ్ మేకర్ అన్నా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ లా ఎన్ని చేస్తున్నాం అని కాదు, 5 నెలలకు ఒకటనే, కానీ ఎంతమందికి రీచ్ అయ్యేలాగా చేసుకుంటున్నావో ప్లాన్ చేసుకో సరిపోతుంది. నెలకు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తా, ఈ యాంగిల్ కూడా అవసరం లేదు. ఒక్కటి చేసుకొని ఆడియన్స్ కి చేసుకున్నావా, లేక చూపించి ఛాన్స్ కొట్టి నీకు చేసుకుంటున్నావా, లేకపోతే నీ ఎక్స్పీరియన్స్ కోసం చేసుకుంటున్నావు. ఇది ఫిక్స్ అయి ఉండవు. ఫోన్ తో కూడా తీసేయచ్చు, అది నీకు ఎక్స్పీరియన్స్ కోసం నువ్వు తీసుకో. నువ్వు ఏ మిస్టేక్లు చేస్తున్నావు, ఏమొస్తుందో అది తీసుకో. ప్రొఫెషనల్ గా చేసినప్పుడు ఇది ఇంకొక చూపించి ఛాన్స్ కొట్టాలి. సో ఈ యాంగిల్ తీసుకో, అట్లా తీసుకున్నప్పుడు కొద్దిగా ఖర్చు పెట్టాలి. సో ఈ యాంగిల్ లో ఎవరైనా యాక్టర్ అయినా సరే ఆడిషన్ పోవడం ఇంపార్టెంట్ కన్నా పోతే ఎట్లా క్రాక్ చేయాలి, ఎన్ని దగ్గరకు పోయినామని కాదు, ఆడికి పోయినా ఎట్లా క్రాక్ చేసే టెక్నిక్స్ నువ్వే చెప్తున్నావు. క్లాసెస్ డైరెక్షన్ స్క్రిప్ట్ అడిగి ఒకటి చెప్తున్నావు. మన యాక్టింగ్ నజరీన్ ఇషాక్ అని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మ్యామ్ ఉంటది, 60 years ఆమెకి, చాలా ఎక్స్పీరియన్స్, చాలా థియేటర్స్ ఇక్కడ కవరింగ్ సంహార అన్నిట్లో చేసిన ఆమెనే ఉంది. మొత్తం ఫిల్మ్ మేకింగ్ స్కూల్ అనొచ్చా? లేదు బ్రో, ఇట్స్ ప్రొడక్షన్ హౌస్ అనొచ్చు. అందులో పార్ట్ ఫిల్మ్ మేకింగ్ అకాడమీ. సో వేరే ఉంటాయి కానీ మాక్సిమం అకాడమీస్ లాగానే ఉంటాయి. ప్రొడక్షన్ లాగానే ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా అవుతాయి, డబ్బింగ్స్ కూడా అవుతాయి, అవన్నీ కూడా అవుతాయి. అవే మెయిన్ స్టార్ట్. ఫిల్మింగ్ అకాడమీ అనేది 9 months అవుతుంది స్టార్ట్ చేసి, అంతే. మిగతాదంతా ప్రొడక్షన్ కిందకే ఉంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మంచి నీ పర్సనల్ విషయాలు మనం షేర్ చేసుకున్నాం. అండ్ నీకు మంచిగా సక్సెస్ అవ్వాలని, ఇంకా త్వరలో నువ్వు 2 సంవత్సరాల్లో నువ్వు డైరెక్టర్గా మా ముందుకు అందరికి సక్సెస్తో వస్తానని చెప్తున్నావు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పు. అదే కాన్ఫిడెంట్ తోటి 1 year లోపల వచ్చేయాలని చెప్పి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నీ సాంగ్ మంచి హిట్ అయినందుకు, ఇప్పుడు హిట్ అయినందుకు ఇంకా మంచి సక్సెస్తో ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏం లేదు. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు see you, bye. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.